నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ హారిక. ప్రస్తుతం నేను నిండు నూరేళ్ల సావాసం సెట్లో ఉన్నాను. ఆల్రెడీ ఈ సీరియల్లో మనల్ని ఎంతో ఎడిటింగ్ చేసిన బ్యూటిఫుల్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఫాదర్ గురించి, అలాగే అమరేంద్ర గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా, వారి గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ గైస్. సో ముందు మీ పేరు, మీ క్యారెక్టర్ పేరు, మీ పేరు చెప్పండి ఒక్కొక్కరు. షానియా కాసలా. మీ క్యారెక్టర్ పేరు చెప్పు. అంజలి. సమన్వి అమ్ము. ఓకే. ఉజ్వల్ అలియాస్ ఆనంద్. చరణ్. క్యారెక్టర్ నేమ్ ఆకాష్. మర్చిపోయావా క్యారెక్టర్ నేమ్ అప్పుడే? లేదు, కొంచెం మెల్లిగా సస్పెన్స్ లో చెప్తా. అబ్బా భలే ఉన్నారు కదా పిల్లలు. సో మీకు అసలు ఈ సీరియల్లో అంటే మీకు ఫస్ట్ ఈ సీరియల్ నచ్చిందా? ఎలా ఉంది షూటింగ్ అంతా? ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఇక్కడికి మీకు? అసలు ఆడిషన్స్ ఇచ్చారా? సో అంటే ఈ స్టోరీ అంతా మీకు అమరేంద్ర గారితో చాలా సీన్స్ చేశారు, ఇంకా అరుంధతి గారితో కూడా, అండ్ మనం చూస్తున్నాం మిస్సమ్మ గారితో కూడా. సో ఎలా అనిపిస్తుంది భాగమతి గారు? ఎవరు ఎక్కువ ఇష్టం మీకు ఈ మొత్తం సెట్లో? అందరూ 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 అందరు ఇష్టమేనా? అందరికీ అందరూ ఇష్టమే. ఓకే. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మరి అమరేంద్ర గారు కూడా మరి మీ అందరి ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి మీకు ఏమి ఇష్టం ఫాదర్గా అమరేంద్ర గారిలో? ఒక్కొక్కరు చెప్పండి. గుడ్డా? ఎందుకు గుడ్? చాలా హార్డ్ క్వశ్చన్ అయింది. ఓకే, మీరు చెప్పండి మీకు ఏం నచ్చింది? ఆయన డిసిప్లిన్ అయినా స్ట్రిక్ట్నెస్ అయినా చాలా ఇష్టం. ఓకే. లవ్. ఓ నాకు చిన్న డౌట్, సీరియల్లోనా ఇక్కడ సెట్లోనా? సీరియల్లో చెప్పు, సెట్లో కూడా చెప్పు. సీరియల్లో అయితే ఓకే, స్ట్రిక్ట్ అంతా ఓకే, స్క్రిప్ట్లో ఏముంటే అది. సెట్లో అయితే బాగుంటాడు, అందరూ ఫన్గా మాట్లాడతా బాగుంటుంది. ఓకే. అంటే పల్లవి గారు ఎక్కువ ఫన్ చేస్తారా, లేకపోతే అమరేంద్ర గారు ఎక్కువ ఫన్ చేస్తారా? పల్లవి. అందరి ఫేవరెటా పల్లవి అక్క? ఎందుకు? ఇది కూడా సెట్ లోనా సీరియల్? నీకు చాలా డౌట్స్ ఉన్నాయి సెట్లోనా సీరియల్? నువ్వు చెప్పు. అంటే పల్లవి గారిని క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నాం, ప్లస్ సెట్లో కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఓవరాల్గా చెప్పు. సీరియల్లో కూడా స్క్రిప్ట్లో ఉంటుంది, ఏమన్నా స్క్రిప్ట్ ఉంటుంది. సెట్లో అయితే బాగా ఫన్గా ఉంటాము, షార్ట్ లేనప్పుడు ఆడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అలా. ఓకే. మమ్మల్ని ఆడిపిస్తూ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం అక్కతో, పల్లవి అక్కతో. రీల్స్ కూడా చేస్తుంటారు కదా మీరు, చూసాను నేను. ఓకే. అంటే ఈ సెట్లో అంటే ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందా? సీరియల్ చూస్తున్నారు కదా, ఈ సీరియల్లో ప్లే చేస్తున్నారు కదా, సీరియల్కి వచ్చాక బయట మీ ఫ్రెండ్స్ అందరు ఎలా అంటున్నారు? అంటే ఆబ్వియస్గా అందరు చూస్తుంటారు కదా సీరియల్, మీ ఫ్రెండ్స్ కానీ క్లాస్లో స్కూల్స్లో ఎలా ఉంటున్నారు? బాగుంటుంది నీ యాక్టింగ్ అని చెప్తారు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? ఎక్కువ సమన్వి కంటే కూడా అమ్ము అని పిలుస్తూ ఉంటారు, అది ఒక ప్రౌడ్ మూమెంట్. ఓకే, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కేర్ చేయరు ఇవన్నీ. ఫ్రెండ్స్ అయితే చూసాను బ్రో అంటారు, అదొక 10 minutes తర్వాత మర్చిపోతారు. అట్లున్నారా అయితే మీ ఫ్రెండ్స్? ఓకే. అంటే మీకు యాక్టింగ్ ప్యాషనా? అంటే ఎలా వచ్చారు మీకు? అంటే ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ప్యాషన్ అంటే ఫ్యూచర్లో మంచిగా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎందుకు యాక్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరంతా? 4 years ఉన్నప్పుడు నేను మోడలింగ్ చేశాను. ఓకే. సో అలా నేను 5-4 అప్పుడు ఒక మోడలింగ్ చేశాను. నువ్వు ఉన్నదే 3-4 years లో ఉన్నావు. నువ్వు 3-4 years నేను 8. నువ్వు 8 years? ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 8 రన్నింగ్ 8కి వచ్చా. ఓకే. నేను ఒక 3 years అనుకుంటా, 3 years నుంచి చేస్తున్నాను. సీరియల్స్ మూవీస్లో కూడా చేస్తున్నారా? ఓకే. అమ్ము? నేను 2.5 years నుంచి ఫస్ట్ 1 మూవీ చేశాను, దాని తర్వాత సీరియల్స్ ఒకటే ఆశ అని మూవీ ఇంకా జరుగుతుంది, బట్ ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో మీకు మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయా అయితే?
ఓకే. సో మరి ఈ సీరియల్లో మీకు ఎక్కువ నచ్చిన థింగ్ ఏంటి? ఎందుకు అంటే ఫాదర్ క్యారెక్టర్, అమరేంద్ర గారి క్యారెక్టర్ మీకు ఎందుకు అంత నచ్చింది? అంటే స్క్రిప్ట్లో చాలా స్ట్రిక్ట్, అంటే మూవీ అంటే సీరియల్లో చాలా స్ట్రిక్ట్ ఫాదర్, అది ఇది ఉంటుంది కదా, డిసిప్లిన్గా ఉంటారు ఎప్పుడు ఆర్మీ నుంచి కాబట్టి. నిజంగా మీ ఫాదర్స్ ఎలా ఉంటారు? మా ఫాదర్ కూడా లైక్ సమ్ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్గానే ఉంటారు. బట్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఐఎమ్ సారీ. 2 years ago. సారీ. ఐఎమ్ సారీ. సేమ్ పించ్. సేమ్ ఇది గేమ్ కాదు పాప, సేమ్ పించ్ అంట. స్ట్రిక్ట్ ఇంకా ఓకే. సో కానీ మీ అందరు కూలెస్ట్ ఫాదర్. కూలెస్ట్ ఫాదర్ ఏమన్నా ఓకే అంటారా? కూలెస్ట్. ఓకే. మీ ఫాదర్? మేమిద్దరు సిస్టర్స్ బ్రదర్స్ రియల్గానే. ఓ మీ ఇద్దరా? ఓకే ఓకే, రియల్ గా కూడా సిస్టర్స్ అంటారు. ఇంట్లో కూడా ఇట్లా ఉంటారా అన్నయ్య? ఎట్లుంటాడు మరి అన్నయ్య? నిజాలు చెప్పు, అబద్ధాలు కాదు. కొడుతూ తిడుతూ ఉంటాడు, ఎక్కువ కొట్టడు కానీ తిడతాడు బాగా. బాగా. ఎందుకు తిడుతున్నావు పాపం? ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది. పాపం యాక్టింగ్ చేస్తుంది, దాన్ని నేర్చుకుంటుంది. అదే యాక్టింగ్ ఓకే, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అయ్యయ్యో. అబద్ధం. ఓకే. సో ఫైనల్గా మీ ఫాదర్స్ గురించి చెప్పారు కాబట్టి ఈ ఫాదర్స్ డేకి అందరి తరపున హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే.